జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తమ్ముణ్ణి నేనొస్తే మీరెలా చేస్తారు? ఆ మాటకొస్తే తమరికి హక్కు లేదు. చెప్పండి పూజారి గారు. అవును భూపతి గారు, బుజ్జమ్మ గారి తండ్రి గారు వీలునామాలో బుజ్జమ్మ గారికే ఈ హక్కును కల్పించారు. వారి తదనంతరం వారి వారసుల పేర్లు వారు ప్రకటిస్తేనే వారు చేస్తారు. అంతేకాని మా ఆయన చేయడానికి లేదు అంటారు. అవునమ్మా. ఇది తెలియక అంత దూరం నుండి ఎగేసుకొని వచ్చానే. కాబట్టి వేరే గత్యంతరం లేదు గనక ఆపధర్మంగా నేనే చేస్తాను. అలా ఎలా కుదురుతుంది? అలా అనుకుంటే నేను చేయొచ్చు కదా. ఇన్నేళ్లలో మీరు ఎప్పుడైనా గుడికొచ్చారా? రోజు నేనే వస్తాను. ఆ హక్కు నాకే ఉంది. వీళ్ళు నిన్ను చేయనివ్వలేవయ్యా. నేను చెయ్యకపోయినా పర్లేదు, నాకి నచ్చలేదు. వీడు చేయకూడదు. తల్లి, నీ పూజ విషయంలో ఇంత గొడవ బుజ్జమ్మ గారే వచ్చుంటే ఇదేం ఉండదు కదా. అదిగో బుజ్జమ్మ గారు వచ్చారు. ఛే, వచ్చారయ్యోయ్, ఎలా తెలిసింది? ఇక మీ ఇద్దరు కాదు, మీ అక్కయ్యే చేస్తుంది, మీ అమ్మ తోడు. ఏం చేస్తావు? ఇప్పుడు అక్కయ్య చేతి కూడా చేయించను. ఎలా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాం బుజ్జమ్మ గారు. ఎన్నో ఏళ్ల తర్వాత చూస్తున్నాను. మా అబ్బాయి అరవింద, తను నా కోడలు కలెక్టర్ అక్షర. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అబ్బాయిని కుర్రాడప్పుడు చూశాను. బావున్నావు బాబు? బాగున్నానండి. బాగున్నారా వెంకట్రావు గారు? బావున్నానమ్మా. మన సర్పంచ్ శ్రీనివాసరావు బుజ్జమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడికి వెళ్ళినా తగలబడతారా అక్షర? ఇక్కడేం చేయడానికి వచ్చారు? తెలుస్తోంది. బాగున్నావా బుజ్జమ్మ? భాగ్యం కదా. అవును బుజ్జమ్మ. ఇంకా పక్కింటి పెరట్లోకి దొంగగా వెళ్ళి పువ్వులు కోస్తున్నావా? అదేం లేదు బుజ్జమ్మ. నువ్వు వరలక్ష్మి కదా. అవును బుజ్జమ్మ. బాగున్నావా వరలక్ష్మి? బాగున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు బుజ్జమ్మ. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీ రాక మాకు ఆనందంగా ఉంది బుజ్జమ్మ గారు. మీరు రానన్నారని చెప్తే రారేమో అనుకున్నాం. ఎవరు చెప్పారు? నిన్న మీకోసం మీ ఇంటికి వచ్చాను బుజ్జమ్మ గారు. మీరక్కడ లేరని మీ తమ్ముడు గారు చెప్పారు. మీకు ఈ విషయం చెప్పమని చెప్పాను. మీకు చెప్పానని, మీకు రెస్టారెంట్లో పనులున్నాయి రాను అన్నారని చెప్పారు. ఎరా చెప్పానా? నువ్వసలు నన్ను కలిసావా? నేను చెప్పానా? లేదక్కాయ్, చెప్తే ఈ మాటే అంటావని నీ మనసులో మాట చెప్పాను. అయినా రెస్టారెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు కదా, రారేమో అనుకున్నాను. నువ్వనుకుంటే సరిపోతుందారా? నువ్వెలా అంటావ్? వారికెలా చెప్తావ్? అడిగి కదా నేనంటే చెప్పాలి. సరే, ఈసారి అడుగుతాలే అక్కాయ్. మీరసలు ఏమన్నా చెప్పాలన్నా
వీడికేం చెప్పకండి. నా ఫోన్ నెంబరు అడ్రస్ మీకిస్తాను. అలాగే బుజ్జమ్మ గారు, నగలు తీసుకొచ్చారు కదా? తెచ్చామండి. రండి, అమ్మవారికి అలంకరించి పూజ జరిపిద్దాం. ఆగండి. ఈసారి అవకాశం మాకివ్వండి, మేం జరిపిస్తాం. జయంతి, నువ్వా ఇలా మాట్లాడేది? ఏ మా వల్ల కాదా? ఈసారి మా ఊళ్ళో మా చేతుల మీదుగా మేమే జరిపించుకుంటాం. ఈ ఊరు మాది కూడా వసంత. సరే, మేము ఈ ఊరే కదా, ఏమేం చేయకూడదా? జయంతి, తెలిసే అడుగుతున్నావా? ఆచారం ప్రకారం కదా జరుగుతుంది. దాందే ఉంది, మార్చుకుంటే మారుతాయి. చూడండి, అలవాట్లు మారతాయేమో, ఎవరైనా మారిస్తే మీలా మనుషులు మారతారేమో, కానీ ఆచారాలు ఆనవాయితీలు మారవండి. మమ్మల్ని ఎవరూ మార్చలేదండి, మేమే అడుగుతున్నాం. మా అమ్మవారికి మేమే పూజ చేసుకోవాలని ఉంటుందిగా. పూజ చేయండి, మేం దాన్ని కాదనట్లేదు కదా. ఈ ఊరి క్షేమం కోసం మా అత్తయ్య గారు దీక్ష చేస్తారు, అమ్మవారి రథం లాగుతారు. మేం చెప్పేది రథం గురించేనండి. మేము దీక్ష చేస్తాం, మేమే రథం లాగుతాం. బుజ్జమ్మగారి అంటే ససేమేరా ఒప్పుకోం. మీరంతవరకు వెళ్తారా? సరే, నేను చెప్పేది వినండి. ఒప్పుకోము అన్న ఆ మాట చెప్పడానికి అసలు మీరెవరు? ఈ గుడి కట్టించింది వారి తండ్రి గారు, అమ్మవారిని ప్రతిష్ఠించింది ఆ దేవరాజు గారు. దేవాలయం పక్కనే దేవుని మాన్యంగా స్థలం ఇచ్చింది కూడా వారే. అలాంటి గొప్ప కుటుంబాన్ని కాదు అంటారా? ఒప్పుకోరా? ఈ మాటలు మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఏమయ్యా, అది కాదు అక్షరమ్మ, ఈసారి వాళ్ళు చేయాలని ఆశపడుతున్నారు, ఏదో కాని చేయొచ్చు కదా. నువ్వు మాట్లాడకు. ఏదో కానిచ్చేయడం ఏంటి? చూస్తుంటే ఈ చిచ్చు పెట్టింది నువ్వే అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.